ఏపీలో భానుడి బగబగలతో అనేక ప్రాంతాలు అగ్నిగుండంలా మారాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. నిన్న పల్నాడు జిల్లాలో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలు దాటినట్లు వాతావరణ శాఖ తెలిపింది. పిడుగురాళ్ల వంటి చోట ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదయ్యింది. బాపట్ల జిల్లా, వేటపాలెం, ప్రకాశం జిల్లా, అద్దంకి తదితర ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలు నమోదయ్యాయి. ఏపీలోని 200 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా, 150 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఏపీలో భానుడి బగబగలతో అనేక ప్రాంతాలు అగ్నిగుండంలా మారాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. నిన్న పల్నాడు జిల్లాలో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలు దాటినట్లు వాతావరణ శాఖ తెలిపింది. పిడుగురాళ్ల వంటి చోట ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదైంది. బాపట్ల జిల్లా, వేటపాలెం, ప్రకాశం జిల్లా, అద్దంకి తదితర ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలు నమోదయ్యాయి. ఇక ఏపీలోని 200 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా, 150 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మార్నింగ్ సునీత, చూసుకుంటే ఏపీలో ఎండలు తారెత్తిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా భానుడి బగబాగతో ప్రజలంతా కూడా విలబిల్లాడిపోతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లోని దాదాపు 200 మండలాల్లో కూడా 40 నుంచి 44 డిగ్రీలు కూడా ఉష్ణోగ్రతలు అయితే చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మే మొదటి వారం నుంచే భానుడు తన విశ్వరూపాన్ని అయితే చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా ఉక్కపోతలతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి అవస్థలు అయితే పడుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే వడదెబ్బ కారణంగా ప్రజలు ఎక్కడికక్కడే పెట్టల్లా రాలిపోతున్నటువంటి పరిస్థితులు కూడా రాష్ట్రంలోనే కనిపిస్తా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండల ప్రభావం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే ఈ ఎండల కారణంగా కూడా ప్రజలు ఎవరు బయటకు రాలేనటువంటి పరిస్థితి ఉంది. ఎక్కువగా ఎండలు, ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నటువంటి నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు కూడా నానా ఆపశోపాలు పడాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇవాళ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూడా 48 డిగ్రీల వరకు చేరుకున్నటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గత వారం రోజుల నుంచి కూడా పోల్చుకుంటే ఈ రోజు మరింత ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఎవరు కూడా ఇళ్లను విడిచి బయటకు వెళ్లరాదంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిన్న చూసుకుంటే నిన్న ఉమ్మడి విశాఖ జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలో దాదాపు 44 నుంచి 47 డిగ్రీలకి అయితే ఉష్ణోగ్రతలు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో 45 నుంచి 46 డిగ్రీలకి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా చూసుకుంటే మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీలు కూడా ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి పరిస్థితి కనిపించింది. ఇటు మన్యం, అల్లూరు జిల్లా, పోలవరం, కాకినాడ, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలో 42 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఒక్కరోజే వడదెబ్బ కారణంగా కూడా రాష్ట్రంలో 21 మంది మృత్యువాత పడినట్లుగా సమాచారం అయితే అందుతుంది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ప్రధానంగా విజయవాడలోనే ఎక్కువగా 10 మంది మృతి చెందినట్లు కూడా సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే వడదెబ్బ కారణంగా ప్రజలంతా కూడా ఇబ్బందులు పడడంతో పాటు ఉక్కపోతలు, ఇంకోవైపు చూసుకుంటే ఆ పవర్ విద్యుత్ సరఫరా కూడా ఎక్కడికక్కడే నిలిచిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ ఎండ కారణంగా కూడా విద్యుత్ కి సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్లు పూర్తిగా వేడెక్కడంతో విద్యుత్ సౌకర్యానికి కూడా అంతరాయం ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇటు హాస్పిటల్స్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి చాలా వరకు కూడా ఆ ప్రధాన వైద్య కేంద్రాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి రోగులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మే మొదటి వారంతో పోల్చుకుంటే మే 3వ వారం, ఈ వారంలో ఎక్కువగా ఎండలు మరింత ముదిరేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా నిప్పులు కొలుమునైతే తలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ నీడ దొరికితే ఆ నీడ చోటను ఉండేది కూడా ప్రజలు ఆ ప్రాంతానికి గుమ్ముగూడాల్సినటువంటి పరిస్థితులు కూడా. ముఖ్యంగా చూసుకుంటే ఇటు పల్లెటూరులో ఉన్నటువంటి
విజయనగరం, శ్రీకాకుళం, ఈ పార్వతీపురం, మన్యం జిల్లాలో ప్రజలంతా కూడా చెట్ల కిందే కూర్చొని సేద తీరాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడే చలివేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కూడా ఎక్కడికక్కడే దీనికి సంబంధించినటువంటి చర్యలన్నీ కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆయా జిల్లా కలెక్టర్ ఆఫీసుల్లో అక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఏర్పాటు చేశారు. వడదెబ్బ కారణంగా ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటే తక్షణమే వైద్యుల్ని సంప్రదించాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బయటకు వెళ్లేటటువంటి సమయంలో ప్రజలు తీసుకోవాల్సినటువంటి ఆ జాగ్రత్తలపైన కూడా వైద్యాధికారులు పలు సూచనలు, సలహాలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా అత్యవసరమైతే ఉదయం 7 గంటల నుంచి 10 గంటల లోపే పనులు ముగించుకోవాలని, 10 నుంచి సాయంత్రం 4 వరకు కూడా ప్రజలెవరూ కూడా ఇళ్లలోంచి బయటకు రావద్దంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఎండలు తారెట్టిస్తుండగా మరోవైపు చూసుకుంటే ఆ రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కూడా అదే స్థాయిలో కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తూ కూడా వర్షాలు అయితే కురుస్తున్నాయి. వర్షాల కారణంగా, ఈదురుగాళ్ల కారణంగా కూడా ఎక్కడికక్కడి చెట్టు కొమ్మలు కూడా విరిగిపోయి ప్రజలు మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎండ కారణంగా కూడా చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా 2024లో ఏదైతే ఎండల స్థాయి ఏ విధంగా ఉందో దానికి మరింత రెట్టింపు కూడా ఎండల స్థాయి 2026లో నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే అత్యధికంగా కూడా 48 డిగ్రీలు కూడా ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే పల్నాడు జిల్లా పిడుగురాల్లో 48 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు నానా అవస్థలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఎండ తీవ్రత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఎండ తీవ్రత ప్రాంతాలను ఇప్పటికే అధికారులు కూడా పూర్తిగా సర్టిఫై చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది విజయనగరం కావచ్చు, రామగుండం కావచ్చు, మరికొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు సరైన చర్యలు, రక్షణ చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కూడా ఇప్పటికే ఆ రంగంలో దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వరదెబ్బకు గురయ్యేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాలను ముందస్తుగానే గుర్తించి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి పలు సూచనలు, కీలకమైనటువంటి అంశాలను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలు ఎవరు కూడా బయటకు వెళ్ళరాదంటూ కూడా ఇబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు చూసుకుంటే ఈ రోజు ఎండలు కూడా ముదిరిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా ఉక్కపోతలతో రాష్ట్రం అంతా కూడా సతమతం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎండ కారణంగా కూడా ప్రజలు బయటకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. బయటికి వెళ్లాల్సి వస్తే పూర్తిగా కూడా గొడుగుల సహాయాన్ని కూడా తీసుకోవాలంటూ కూడా వైద్యాధికారులు కూడా సూచనలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఎండలు అధికంగా నమోదవుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినట్టు అనిపించినప్పటికీ మరలా ఒక్కసారిగా కూడా ఏదైతే సంబంధించినటువంటి భూతాపం కూడా ఒకసారిగా పెరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సముద్రంలో ఉన్నటువంటి ఆ నీటి మట్టాలు కూడా ఒకసారిగా వెనక్కి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. నదులు అలాగే జలాశయాలు ఏవైతే ఉన్నాయో జలాశయాల్లో ఉన్నటువంటి నీటి మట్టాలు కూడా ఈ ఎండ తీవ్రత కారణంగా కూడా తగ్గుముఖం పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రానున్న మరో 5-6 రోజుల్లో ఏదైతే ఆ ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో ఆ ఋతుపవనాలు కేరళను తాకే సమయంలో ఎండలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఎండలైతే మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు విద్యుత్ సరఫరా అంతరాయం, మరోవైపు చూసుకుంటే ఎండల కారణంగా కూడా ప్రజలు ఇళ్లలో కూడా నివసించలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెట్టు పుట్ట నేలని వెతుక్కోవాల్సినటువంటి ఆ దాఖలాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గత 2 రోజుల్లో కూడా అగ్నిగుండంగా ఉన్నటువంటి రాష్ట్రంలో 2 రోజుల క్రితం కురిసినటువంటి వర్షాలు కాస్త ఉపశమనం ఇచ్చినప్పుడు కూడా ప్రస్తుతం అయితే మరలా కూడా ఉక్కపోతలు అయితే నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పశ్చిమ గోదావరి తణుకులో దాదాపు 44.8 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లా, తొర్రగొండపాలెం ఈ ప్రాంతాల్లో 44.7 డిగ్రీలు కూడా నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 15 జిల్లాల్లోనే 67 మండలాల్లో 42 డిగ్రీలు కూడా ఉష్ణోగ్రతలు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 200 మండలాల్లో 44 నుంచి 45 డిగ్రీలకి ఉష్ణోగ్రతలు చేరుకోగా 150 మండలాల్లో 46 నుంచి 47 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎండ ప్రభావంతో ప్రజలంతా కూడా నానా అవస్థలు పడుతూ విలవిల్లాడిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడికక్కడే పక్షులన్నీ కూడా వాటర్ లేక కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఎండలో మరింత ముదిరేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు కూడా ఇప్పటికే అన్ని విధాలైనటువంటి చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రానున్న మరో వారం రోజుల పాటు కూడా ఇదే వాతావరణం కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది రోజులు ఏదైతే జూన్ 1వ వారంలో లేదా జూన్ 2వ వారంలో ఎండలు తగ్గుముఖం పట్టేటటువంటి పరిస్థితి ఉన్నట్లు ప్రస్తుతం అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం చూసుకుంటే మాత్రం రాష్ట్రంలో పూర్తిగా కూడా ఎండల వేడికి నిప్పులు కొలుముగా మారినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.